సెక్రటేరియట్లో తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిపై సమీక్షించారు సీఎం రేవంత్. అర్బన్ సిటీ ఏరియా గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలన్నారు. విద్య, వైద్యం, రోడ్డు రవాణా, పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సిటీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ కు పెరిగే వలసలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ సర్కార్ ప్రజలకు చేస్తున్న మంచిని చూసి ఇతర పార్టీల వారు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం బందీ అయిందన్నారు. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో చేసిన విధ్వంసాన్ని గాడిలో పెడుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ చేసిన అప్పుకు వేల కోట్ల వడ్డీలు కడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో పారిశుధ్యం, సెక్యూరిటీపై సమీక్షించారు మంత్రి దామోదర. శానిటేషన్, పేషెంట్ కేర్, డైట్ పాలసీల రూపకల్పనపై అధికారులతో మాట్లాడారు. ఆసుపత్రుల్లో 50 ఏళ్ల కంటే తక్కువ వయసు వారినే సెక్యూరిటీ గార్డులుగా నియమించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో సీసీటీవీల పర్యవేక్షణపై సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో సీఎం విష్ణుదేవ్ను కలిశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు విష్ణుదేవ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందించిన సీఎంకు ధన్యవాదాలు చెప్పారు ఉత్తమ్. ప్రాజెక్టు విషయంలో ముందడుగు పడినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల మంది సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. దుర్గమ్మ దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు మంత్రి వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంప్ ఆఫీసులో మాట్లాడారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు ₹1 కోటి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థలో ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా అభివర్ణించారు. మేడ్చల్ జిల్లాలో మల్కజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల పాదయాత్ర చేశారు. కొంపల్లి మార్కెట్లో జోరు వర్షంలోనూ జీఎస్టీ సంస్కరణల ఫలితాలతో వచ్చే ప్రయోజనాలను వివరించారు. ప్రధాని మోదీ తెచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు లాభమన్నారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై స్థానిక వ్యాపారుల అభిప్రాయం తెలుసుకున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ పల్లె దవాఖానా వైద్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పని భారం పెరిగినా 4 ఏళ్లుగా పల్లె దవాఖానాలో పనిచేస్తున్నామన్నారు. డేటా ఎంట్రీ పేరుతో మరింత పనిభారం మోపడాన్ని నిరసించారు. తాము వైద్యులమని, డేటా ఎంట్రీ ఆపరేటర్లను కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 40,000 జీతాన్ని 65,000కు పెంచాలని కోరారు. భూస్వాములు, దోపిడీదారులు, పెత్తందారులు ఖబర్దారంటూ మావోల పేరుతో విడుదలైన లేఖను ఖండించింది మావోయిస్టు పార్టీ. 4 రోజుల క్రితం వెలువడిన లేఖతో సంబంధం లేదంటూ బక్సర్ డివిజన్ కమిటీ విప్లవం పేరుతో మరో లేఖ విడుదల చేసింది. ఆ ప్రకటన బూటకమని తేల్చింది. లేఖపై మావోయిస్టు పార్టీ క్లారిటీ ఇచ్చినా ఏజెన్సీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక స్థానికులు భయంతో బతికీడుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం నరసింహారావుపాలెంలో స్థానికులు, పోలీసులకు మధ్య వివాదం రేగింది. దుర్గామాత విగ్రహ ఏర్పాటును పోలీసులు అనుమతి నిరాకరించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా విగ్రహాన్ని రోడ్డుపైనే పెట్టి నిరసన తెలిపారు మహిళలు. గతంలో కూడా ఇదే తరహాలో అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పలు రకాల పూలు, బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భృంగి వాహనంపై కూర్చోబెట్టి హారతులిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులను గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో కోలాటాలు, చెక్క భజనలు, కేరళ నృత్యాలతో భక్తులు అలరించారు. హైదరాబాద్ అంబర్పేట్ బతుకమ్మ కుంట బతుకమ్మ సంబరాలకు సిద్ధమైంది. ఈ నెల 26న బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ కుంటలో జరిగే వేడుకకు రావాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావుతో పాటు నేతలు కరపత్రాలు పంపిణీ చేశారు. 35 ఏళ్లుగా కబ్జా కోరల్లో చిక్కిన బతుకమ్మ కుంటకు మోక్షం కల్పించిన సీఎం రేవంత్ హైడ్రాకు కృతజ్ఞతలు చెప్పారు డీసీసీ నేత రోహన్. భద్రాచలంలో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కమిటీ మహిళలు బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా నృత్యం చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాట పాడుతూ మహిళల్లో ఉత్సాహం నింపారు ఎమ్మెల్యే. మహబూబ్ నగర్ జిల్లా పిల్లలమర్రిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్న అంటాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే ఎన్ఎం, కలెక్టర్ విజేంద్ర హాజరయ్యారు.
వందలాదిగా వచ్చిన మహిళలతో కలిసి మర్రి చెట్టు కింద బతుకమ్మ ఆడారు. మర్రి చెట్టు ప్రాంగణం తీరొక్క పూల బతుకమ్మలతో పూలవనంగా మారింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. చిలుకూరులో రెండో రోజు జరిగిన వేడుకలకు విమలక్క హాజరయ్యారు. మహిళలతో కలిసి ఆడిపాడారు. బతుకమ్మ అంటే ప్రకృతిని పూజించడమన్నారు విమలక్క. ప్రకృతి బాగుంటేనే మన బతుకులు బాగుంటాయన్నారు. ఇంటి ఆడబిడ్డ ప్రకృతికి నిదర్శనమన్నారు. కూకట్పల్లి బాలాజీనగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫ్రీడమ్ పార్క్ ఎదురుగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద జరిగిన పూజల్లో యశోద హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ సారిక వెంకట్రావు, బీఆర్ఎస్ నేత వెంకటేష్ పాల్గొన్నారు. అమ్మవారికి హారతిచ్చి జయ జయధ్వానాలు చేశారు భక్తులు. నంద్యాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు ఎస్పీ సునీల్ షెరాన్. పలు పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పలువురు పోలీస్ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని వారిని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, తుర్కయాన్జాల్, ఆదిపట్ల, మంచాల ప్రాంతంలో కురిసిన వర్షానికి రహదారులు నీట మునిగాయి. షేక్పేట్ ఫ్లైఓవర్ దగ్గర భారీగా నిలిచిపోయిన వరదతో వాహనదారులు గంటల పాటు ట్రాఫిక్ లో అవస్థలు పడ్డారు. వరదలో చిక్కిన వాహనాలను పోలీసుల సాయంతో బయటకు తీశారు. హైదరాబాద్ లో కురిసిన ఏకదాటి వర్షంతో టోలీ చౌక్, హకీంపేట పరిసరాలు నీట మునిగాయి. ఎమ్మెల్యే కాలనీ నుంచి ప్రవాహంలో వచ్చిన వరద ధాటికి టోలీ చౌకి, హకీంపేట్ ప్రభుత్వ పాఠశాల ప్రహారీ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గోడ పక్కనే ఉన్న ఒక ఆటో, 2 బైక్లు, మరో కారు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ బాధితులను పరామర్శించారు. నిత్యావసర సరుకులు అందజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని హెచ్చరించింది ఐఎండీ. ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. చిత్తూరు జిల్లా రాయలపేటలో క్రికెట్ బెట్టింగ్ యాప్తో కోట్లు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కేబుల్ ఆపరేటర్ ఫిర్యాదుతో బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. మొబైల్ షాప్ పేరుతో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన యువకుడు చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. క్షణాల్లో కోట్ల సంపాదన అంటూ నమ్మించి బాధితులను మోసం చేసినట్లు తేల్చారు. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పినపాక ఏజెన్సీపై నిఘా పెంచారు. అడుగడుగునా వాహన తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. వలస గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా సరిహద్దులోని ములుగు, తాడ్వాయి అడవులతో పాటు కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, గుండాల అడవులలో గ్రేహౌండ్స్ స్పెషల్ పార్టీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భారత్ పీఓకేని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ లో విలీనం చేయాలని పీఓకే ప్రజలే ఇప్పుడు భారీ ఉద్యమాలు చేస్తున్నారన్నారు. భారత్ లో పీఓకే విలీనమయ్యే రోజు అతి త్వరలో ఉందన్నారు. గుజరాత్ పోర్బందర్ సముద్ర తీరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. సగం నౌక ఈ ప్రమాదంలో తగలబడిపోయింది. సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పోలీస్ ఎఫ్ఐఆర్ లో కులాన్ని ప్రస్తావించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ మెమోస్, పోలీస్ డాక్యుమెంట్లలో ఎక్కడా కాస్ట్ బహిర్గతం చేయకూడదని సూచించింది. బీజేపీ నేతలు షాప్ల బాట పట్టారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని వ్యాపారస్తులతో ముచ్చటించారు. జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు చేరవేయాలని సూచించారు. విపక్షాలపై బీజేపీ నేత అమిత్ మాలవియా మండిపడ్డారు. పాక్ తో మ్యాచ్ ఆడొద్దని చెప్పిన విపక్ష నేతలే ఫర్హాన్ చేష్టల్ని చూస్తూ ఎంజాయ్ చేశారని విమర్శించారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన తీరును చూసి విపక్ష నేతలు ఆనందపడ్డారని ఆరోపించారు. జీఎస్టీ తగ్గింపు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పన్ను తగ్గింపు వల్ల జీడీపీ 0.8% వృద్ధి చెందనుందని చెప్పారు. వికసిత్ భారత్ కు దోహదం చేస్తుందన్నారు. నవరాత్రి వేళ బడ్జెట్ ఉత్సవం మొదలైందన్నారు. ఢిల్లీ వీధుల్లో పర్యటించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. షాపుల దగ్గరకు వెళ్లి జీఎస్టీ తగ్గింపు ధరలను పరిశీలించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను సామాన్యులకు చేరవేయాలని వ్యాపారస్తులకు సూచించారు. ధరల తగ్గుదలతో అన్ని వర్గాలకు ఊరట లభించిందన్నారు.
మావోయిస్టుల అగ్రనాయకత్వాన్ని మంటబెట్టామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టులపై పోరులో ఇది అతిపెద్ద విజయమన్నారు. మిగిలిన మావోయిస్టు నాయకులను అంతం చేస్తామన్నారు. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టు నేతలు చనిపోయారు. కోయంబత్తూరులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ సంస్థలు నివాస భవనాల్లో బాంబు అమర్చామని దుండగులు భయపెట్టారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న వెంకటేష్ నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. వెంకీ 77 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అక్టోబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. యంగ్ హీరోయిన్ అవికా ఘోర్ పెళ్లి డేట్ అనౌన్స్ చేశారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో పాపులర్ అయిన అవిక తర్వాత తెలుగు, హిందీ భాషలో నటించారు. ప్రెజెంట్ ఓటీటీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది జూన్ లో సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీతో అవిక ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నెల 30న వీరి వివాహం జరగనుంది.